ప్రతి ఏటా వచ్చే వరదలతో ఇక మేము బాధలు పడలేం. తక్షణం పోలవరం ప్యాకేజీలు ఇప్పిస్తే మా బతుకులు మేము బతుకుతామంటూ రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి, కలెక్టర్ దినేష్ కుమార్ల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు వరద బాధితులు. కాగా అల్లూరు జిల్లా కోనవరం మండలం కోత్రిగుట్ట పునరావాస కేంద్రంలోని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందించే నగదు, బియ్యాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇదే సందర్భంలో పోలవరం పరిహారాలు ఇప్పించాలంటూ వారిని వేడుకొన్నారు. దీనికి స్పందించిన వారు ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ముంపు మండలాల నిర్వాసితుల సమస్యలను ప్రస్తావించడం జరిగిందని, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినందున నిర్వాసితుల పరిహారాలు అందుతాయని సమాధానపరచడం గమనార్హం. కాగా ఈ పంపిణీ కార్యక్రమంలో చింతూరు ఐటీడీఏ పీఓ చైతన్యతో పాటు వివిధ శాఖల వరద సహాయక ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ గద్దెల ఆదిలక్ష్మి అది పొందాక కారబాలు పై సంవత్సరం వరదలకి ఈసారి ఈ సంవత్సరం కారబాలు మారుతున్న వలన తార్పాలు అడుగుతున్నారా? ప్రతి సంవత్సరం మొత్తం ఒక నెల 2 నెలలు దాకా ఉంటుంది కాబట్టి మాకు ఆనందం ఎమ్మెల్యే గారు దీని గురించి మాట్లాడడం జరిగింది గవర్నమెంట్ దగ్గర. ఖచ్చితంగా ఈసారి కొత్త ప్రభుత్వం చాలా పాజిటివ్గా ఉన్నారు. వేగంగా ఇది కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయంతో ఉన్నారు. త్వరగా R&R ప్యాకేజ్ ఇచ్చేసి కాలనీ కట్టి పంపించే పరిస్థితి చూద్దాం. ప్రతి సంవత్సరం మేము బాధితున్నామండి. ఉదయ బస్ స్టేషన్ పక్కన ప్రతి సంవత్సరం మేము బాధలు పడుతున్నాం సార్ 10 years నుంచి. దయచేసి కోరేది ఒక్కటే సార్ మిమ్మల్ని అందరినీ. మా గురించి మేడం గారు అసలు చాలా బాగా మాట్లాడారు. మాకు ధన్యవాదాలు మేడం గారు. మా కోన తరపు నుంచి వరద బాధ్యత తరపు నుంచి అయితే మాకు R&R ఇస్తే మీ పేరు పెట్టి చెప్పుకుంటాం, మేడం గారి పేరు చెప్పుకుంటాం సార్. లాస్ట్ ఇయర్ గోదావరి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కూతురు వచ్చారండి. జ్యోతుల నెహ్రూ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ వచ్చారు సార్. ఒకటే చెప్పారు మాకు, మన ప్రభుత్వం వస్తే అంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీకు ఈ బాధలు ఉండవు, మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి సార్. ఆ సార్ చెప్పినట్టు మన మేడం గారు మళ్ళీ ఒకసారి చెప్తే మా బాధల్ని R&R ఇస్తే మీ అందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం సార్. ఈ బాధలు మేము పాలన సార్. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు చాలా మంది ఇబ్బంది సార్. ప్రతి సంవత్సరం రెండోసారి పట్టిన ఉదయ బస్ కాలనీ అండి. అందరూ సార్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. మాకు అది ఒక్కటే సార్, మీరు వచ్చిన మాకు చాలా సంతోషంగా న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.